సార్లు నేను షోకి రమ్మంటే కూడా ఎందుకులే ఇప్పుడు అంతా నేను కొంత వేరే యాక్టివిటీలో ఉన్నాను, తర్వాత ఎప్పుడైనా వస్తాను భయ్యా అని అనేవాళ్ళు. ఎందుకు గ్యాప్ వచ్చింది? అవును, గ్యాప్ అంటే నాకు ఒకటే అండి, గడిచిన 4 సంవత్సరాల్లో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏ రోజు వెనకాడలేదు. మీ ద్వారా నేను ప్రశ్నించాను, అలాగే నాకున్న ప్లాట్ఫామ్స్ ద్వారా నేను ప్రశ్నించాను. గడిచిన సంవత్సరంలో నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు రాజకీయంగా పొలిటికల్ వాతావరణం మొదలైన తర్వాత నాకు అవసరం లేని విషయం అని అనిపించింది. నేను ఎట్లాగూ ఏ రాజకీయ ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడేవాడిని కాదు, నాకు చట్టసభలకు వెళ్ళాలనే ఆలోచన లేదు. అటువంటప్పుడు నేను నా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఓకే, ఎలక్షన్ వేడి మొదలైన తర్వాత అందరూ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి ప్రజల గురించి మాట్లాడే అవకాశం ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను గడిచిన ఒక 8-9 మాసాలుగా దూరంగానే ఉన్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈ గడిచిన 6 నెలల్లో నేను ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా గడిచిన 3 రోజులుగా నేను మళ్ళీ వీటి గురించి మాట్లాడటానికి నాకు చాలా బాధగా అనిపించిన అంశాలు ఏంటంటే 2 అంశాలండి, 3 అంశాలు. ఒక అంశం వచ్చేసి ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, అదొకటి. మరీ ముఖ్యంగా నన్ను బాధించినటువంటి విషయం ఏంటంటే అక్షరాస్యతలో భారతదేశంలో అట్టడుగు స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉండటం ఒకటి. మూడవది, ఒక ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పనిచేసిన ఒక ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆపద్ధర ముఖ్యమంత్రి, ఆయన రాజ్దీప్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా ప్రజలంటే గొర్రెలు అనుకుంటున్నాడు ఈ మనిషి. ఎక్కడ బతుకుతున్నాం మనందరం? రాష్ట్రానికి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేవంట, రెండోది కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవంట, సరిపడా ఉద్యోగాలు ఇవ్వలేవంట. మీరు గొర్రెలు కాసుకోండి, మరి అలాగే మటన్ షాపులు పెట్టుకోండి,